బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో ప్రత్యేక నిఘా బృందం విచారణ కొనసాగుతుంది. ఎస్ఐబిలోని ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. మరొకసారి డివైస్ పనికి రాకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టి ఎవరికి కనిపించకుండా అడవుల్లో పడేశాడు. అయితే అడవుల్లో పడేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాగే ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు సదరు మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ఒక సర్వర్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో 2 సర్వర్లను వరంగల్, సిరిసిల్లలో 2 చోట్ల పెట్టినట్లు వారు గుర్తించారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో ప్రణీత్ రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ప్రణీత్ రావు 3వ రోజు విచారణ ఎలా కొనసాగుతుంది? ట్యాపింగ్ డివైస్ ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులకు ఎలాంటి సమాచారం అందింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును చాలని, మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో మాత్రము ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇది మూడో రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ఎస్బీఐలో ట్యాపింగ్ మొత్తాన్ని కూడా, డివైస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాడు ప్రణీత్ రావు అంటాను. ప్రణీత్ రావు ఆ మొత్తం కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అదే కాకుండా డివైస్ ని పనికి రాకుండా కూడా విధ్వంసంగా కూడా మరి దాన్ని నాశనం చేసినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. ఆ డివైస్ ని ధ్వంసం చేసి అందులో ఉన్న హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టి కూడా ఆ హార్డ్ డిస్క్ ని మళ్ళీ పనికి రాకుండా చేసి దాన్ని అడవుల్లో విసిరి పారేశాడని ప్రణీత్ రావు పోలీసుల ముందు అయితే ఒప్పుకోవడం కూడా జరిగిందని సమాచారం అయితే మనకుంది. ఆ అడవుల్లో పడేసిన ఆ డివైస్ లను వాళ్ళు స్వాధీనం పరచుకోవడానికి కూడా పోలీసులు అయితే తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ హార్డ్ డిస్క్ కూడా మేము స్వాధీనం చేసుకొని ఆ డివైజ్లను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని సమాచారాన్ని వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు ప్రణీత్ రావు వెనకాల మీడియా సంస్థ యజమాని కూడా ఉన్నట్లు పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను కూడా ప్రణీత్ రావు ట్రాక్ చేసినట్టుగా కూడా ఇక్కడ నిర్ధారణకు అవుతుందని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. చాలి, అదే కాకుండా ఒక మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ప్రణీత్ రావు అయితే ఒక సర్వర్ను కూడా పెట్టినట్టు కూడా పోలీసులు అయితే అనుమానాలను వెల్లడించడం జరిగింది. మరో 2 సర్వర్లను కూడా 2 చోట్ల కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు అయితే ఒప్పుకున్నారని కూడా సమాచారం అయితే అందింది. చాలని, నిర్మల, ప్రణీత్ రావును పోలీసులు ఎన్ని రోజులు విచారించే అవకాశం ఉంది? అలాగే బీఆర్ఎస్ నేత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఈ వ్యవహారంలో ఉన్నట్లుగా తెలుస్తుంది కదా, మరి దానికి సంబంధించి ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? అవును చాలని, ఇప్పుడు ప్రణీత్ రావుని ఇంకొక 4 రోజులు 5 రోజులు కస్టడీలోనే ఉంచి విచారించవచ్చు అనే విధంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రణీత్ రావు చేసిన ఈ ఫోన్ ట్రాపింగ్ కేసు వెనకాల చాలా ప్రముఖ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు గత ప్రభుత్వ నేతలు ఉన్నట్టుగా, కీలక నేతలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా వరంగల్తో పాటు సిరిసిల్లలో కూడా సర్వర్లు ఏర్పాటు చేసినట్టు ప్రణీత్ రావే ఒప్పుకున్నాడు అనేది కూడా తెలిసింది. అదే కాదు, బీఆర్ఎస్ కీలక నేతలు కూడా వాళ్ళ ఆదేశాల మేరకే నేను ఇలా చేయాల్సి వస్తుంది అని కూడా ప్రణీత్ రావు చెప్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. మరి దీని వెనకాల ఎవరున్నారు, ఏ నాయకుల హస్తం ఉంది, మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల హస్తమే ఉందా, లేకపోతే ఎట్లా, ఎవరెవరి ఫోన్లు ట్రాపింగ్ చేశారు అనేది కూడా ఇప్పుడు వెల్లడించే విషయంలో పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టి కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలి, నిర్మల, ఏ అడవుల్లో ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు? పోలీసులు ఏ అడవుల్లో అక్కడ వెతుకుతున్నారు? ఏ అడవులు అనేది ఇంకా తను బయట పెట్టలేదు అనే సమాచారం అయితే అందింది శాంతి. ఎందుకంటే నేను అడవుల్లో పడేశాను, ఎందుకంటే అది ఇంకా ఎవరికి పనికి రాకూడదు, అది ఎలాంటి అవకాశానికి కూడా దారి తీయకూడదు అని చెప్పేసి నా వెనకాల అంత పొలిటికల్ వాళ్ళది హస్తం ఉంది కాబట్టి, ఎందుకంటే గత ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది కూడా బయటికి వెల్లడించే ప్రయత్నంలోనే పోలీసులు ఉన్నారు. అది ఏ అడవుల్లో అనేది కూడా వాళ్ళైతే ఇప్పుడు అక్కడ కూడా దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు. అది స్వాధీనం చేసుకునే విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఏ అడవుల్లో పడేశారు, వీటిని కాల్ చేశారా లేకపోతే పూర్తి
చేశారా, లేకపోతే ఏంటి అసలు నిజంగానే అడవుల్లో పడేశారా, లేకపోతే ఎక్కడైనా సీక్రెట్ ప్లేసుల్లో దాచేశారా అనే విషయం పైన మాత్రము గట్టిగా నిఘా పెట్టి ఈ విచారణ అయితే జరిపిస్తున్నారు చాలు. ఎస్ నిర్మల్, ఒకవేళ ఈ హార్డ్ డిస్క్లు దొరికితే కనుక ఇంకా పోలీసులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉందంటారా? తప్పకుండా చాలని, ఎందుకంటే హార్డ్ డిస్క్లు దొరికితే వాళ్ళు రీట్రైవ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ తన దగ్గర ఫోన్లు తీసుకున్నారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో మొత్తం డేటాను కూడా డిలీట్ చేసిన డేటాను అయితే వాళ్ళు రీట్రైవ్ చేస్తానే ఉన్నారు. ఇది కూడా రీట్రైవ్ చేయడానికే వాళ్ళు హార్డ్ డిస్క్లను వెతుకుతున్నట్టుగా కూడా సమాచారం అందింది. థ్యాంక్ యూ నిర్మల.